హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణాల గురించి మాట్లాడుకోవాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అమెరికా. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. చైనాలో జరుగుతున్న మెగా ప్రాజెక్ట్స్ చూసి అమెరికన్ ఇంజనీర్లు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఈ రోజు మనం చైనా యొక్క ఆ అద్భుతమైన ప్రాజెక్ట్స్ గురించి చూద్దాం. అవి కేవలం దేశాన్ని మార్చడమే కాకుండా ఇంపాసిబుల్ ఈజ్ నథింగ్ అని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి. అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. నంబర్ 1, బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్. మొదటగా ప్రపంచం మొత్తాన్ని షాక్ చేసిన చైనా యొక్క హై స్పీడ్ రైల్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. అమెరికా లాంటి పెద్ద దేశం చాలా ఏళ్ల క్రితం హై స్పీడ్ ట్రైన్ల కల కన్నది. 2008లో మొదలైన కాలిఫోర్నియా హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ 2020 కల్లా పూర్తవుతుందని కేవలం $33 బిలియన్ తో లాస్ ఏంజల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి కొద్ది గంటల్లోనే వెళ్ళొచ్చని చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎన్నో ఏళ్లు దాటినా ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. దాని బడ్జెట్ చూసుకుంటే $128 బిలియన్ పెరిగింది. బహుశా నెక్స్ట్ జనరేషన్ కూడా దానికోసం ఎదురు చూడాల్సి వస్తుందేమో. అదే సమయంలో 2008లో చైనా తన మొదటి హై స్పీడ్ రైల్ లైన్ ను బీజింగ్ మరియు టియాంజిన్ మధ్య ప్రారంభించింది. కేవలం కొన్ని ఏళ్లలోనే చైనా ఏకంగా 40,000 కిలోమీటర్ల పొడవైన హై స్పీడ్ నెట్వర్క్ ను నిర్మించింది. అంటే అది భూమి చుట్టుకొలతలో 4వ వంతు. చైనా ట్రైన్లు గంటకు 421 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. అమెరికాలో 1 కిలోమీటర్ రైల్వే లైన్ వేయడానికి అయ్యే ఖర్చుతో చైనా 5 కిలోమీటర్లు నిర్మిస్తుంది. చైనా ఇంజనీర్లు గడ్డకట్టే మంచు కొండల నుంచి ఎడారి ప్రాంతాల వరకు అందరూ భయపడే చోట్ల కూడా రైలు మార్గాలు వేశారు. అందుకే చైనా రైల్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతి పెద్దది మరియు అత్యంత వేగవంతమైంది. అమెరికా ఒక రైల్ లైన్ ను పూర్తి చేయడానికి దశాబ్దాలు తీసుకుంటే చైనా ప్రతి సంవత్సరం 100 కిలోమీటర్ల కొత్త లైన్లు వేస్తోంది. ఇదే చైనాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కింగ్ గా చేసింది. అలానే చైనాలోని జియాంగ్యాన్ న్యూ ఏరియాలో కన్స్ట్రక్షన్ అయిన జియాంగ్యాన్ రైల్వే స్టేషన్ ఒక ప్యూర్ ఆర్ట్ పీస్ లాంటిది. ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హై స్పీడ్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 4,75,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేషన్ డిజైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాని రూప్ ఒక వాటర్ డ్రాప్ అంటే నీటి బిందువు షేప్ లో ఉంటుంది. ఇది జియాంగ్యాన్ ఏరియాలో వాటర్ కల్చర్ కి సింబల్. ఇది కేవలం సైజ్ లో మాత్రమే కాదు, టెక్నాలజీలో కూడా చాలా అడ్వాన్స్డ్. ఈ స్టేషన్ ను నిర్మించడానికి ఫెయిర్ ఫేస్డ్ కాంక్రీట్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ వాడారు. స్టేషన్ లో అన్ని సిస్టమ్స్ కూడా డిజిటల్ మేనేజ్మెంట్ ద్వారా కంట్రోల్ అవుతాయి. దీని వల్ల ట్రావెల్ టైం చాలా తగ్గిపోయింది. బ్రిడ్జెస్. చైనా ఇంజనీర్లు తమ బ్రిడ్జెస్ నిర్మాణంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. వంతెనలు కేవలం 2 ఒడ్డులను కలపడమే కాదు, దేశ సామర్థ్యాన్ని కూడా చూపిస్తాయి. అమెరికా ఇప్పటికీ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ గురించి గర్వపడుతూ ఉంటుంది. కానీ అక్కడ 42% వంతెనలు వాటి లైఫ్ కంటే కూడా చాలా పాతవి, బలహీనంగా ఉన్నాయి. దీనివల్ల ప్రతి సంవత్సరం $ట్రిలియన్ల నష్టం జరుగుతోంది. కానీ చైనాలో ప్రపంచంలోని టాప్ 10 పొడవైన సీ బ్రిడ్జ్లలో 8 చైనాలోనే ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది వారి ప్లానింగ్ మరియు వేగానికి నిదర్శనం. అమెరికాలో ఒక సాధారణ వంతెన నిర్మించడానికి 7 నుంచి 10 సంవత్సరాలు పడితే చైనా మోడర్న్ ప్యూర్ టెక్నాలజీతో రికార్డులు బద్దలు కొడుతోంది. దీని సహాయంతో 16,000 టన్నుల బరువున్న వంతెన భాగాన్ని కేవలం 90 నిమిషాల్లో జాయిన్ చేశారు. ఒక అమెరికన్ అయితే చైనాలో రోజుకి మనకంటే కూడా ఎక్కువ గంటలు ఉంటాయా అని అడిగాడు. అంటే వారు అంత వేగంగా పనిచేస్తున్నారు అని అర్థం. వారి వేగం నిజంగా నమ్మశక్యం కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హాంకాంగ్ జుహై మకావు బ్రిడ్జ్. 55 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జ్ కేవలం రోడ్ కాదు, ఇది ఇంజనీరింగ్ అద్భుతం. దీని నిర్మాణంలో 40,000 కంపెనీలు, 1,000 మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్ అంటే 3 లక్షల టన్నుల బరువున్న షిప్ ఢీకొన్నా ఇది స్ట్రాంగ్ గా నిలబడుతుంది. తుఫానులు, భూకంపాలు, సునామీలు అన్నిటినీ తట్టుకుంటుంది. అందుకే ప్రపంచం చైనా కేవలం బ్రిడ్జ్లు కట్టట్లేదు, చరిత్రను సృష్టిస్తోంది అని అంగీకరిస్తుంది. అండర్ వాటర్ టన్నెల్స్. ప్రపంచంలోని ఎక్స్పర్ట్స్ కూడా ఇది ఇంపాసిబుల్ అని చెప్పిన మరో ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. అదే చైనా యొక్క అండర్ సీ టన్నెల్ ఛాలెంజ్. ఇది హాంకాంగ్ జుహై మకావు బ్రిడ్జ్ కింద నిర్మించారు. సముద్రం లోపల 33 భారీ టన్నెల్ భాగాలను జాయిన్ చేసి ఈ టన్నెల్ ను నిర్మించారు. ఆ ప్రతి భాగం 8 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు, 80,000 టన్నుల బరువు ఉంటుంది. దాన్ని చూసి అమెరికన్ నిపుణులు ఈ సొరంగం కొన్ని ఏళ్లు కూడా నిలబడదు అని ఎగతాళి చేశారు. కానీ చైనా
వారి సందేహాలను తప్పు అని నిరూపించింది. వారు కాంపోజిట్ ఫౌండేషన్ ట్రీట్మెంట్ ను కనిపెట్టి మృదువైన సముద్రపు మట్టిని రాయిలా గట్టిపడేలాగా చేశారు. అయితే 2017లో సముద్రపు ప్రవాహంతో 2 టన్నెల్ భాగాలు 3 సెంటీమీటర్లు పక్కకు జరిగాయి. ఒక క్షణం ఆలస్యం ప్రాజెక్ట్ ను నాశనం చేయగలదు. కానీ చైనా వారి డైనమిక్ హైడ్రాలిక్ సిస్టమ్ కేవలం 15 నిమిషాల్లో ఈ భాగాలను సరిచేసింది. ప్రపంచ ఇంజనీర్లు దీన్ని ఒక కొత్త శకం ప్రారంభంగా చెప్పారు. ఈ రోజు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీ టన్నెల్. ఇది చైనా ధైర్యం, కష్టం మరియు టెక్నాలజీకి సజీవ నిదర్శనం. డ్యామ్స్ మరియు హైడ్రో పవర్ స్టేషన్లు ఒక దేశం పురోగతికి చిహ్నాలుగా ఉంటాయి. ఒకప్పుడు అమెరికా తన హూవర్ డ్యామ్ గురించి గర్వపడేది. కానీ ఇప్పుడు చైనా దాన్ని దాటి బైహెటన్ హైడ్రో పవర్ స్టేషన్ ను నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక డ్యామ్ కాదు, ఇది ఒక భూగర్భ ప్రపంచం. బైహెటన్ హైడ్రో పవర్ స్టేషన్ లో సుమారుగా 2017 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్ మరియు గదులు ఉన్నాయి. దీని లోపలి ప్రధాన గది అదే మెయిన్ హాల్ పొడవు 438 మీటర్లు, వెడల్పు 34 మీటర్లు మరియు ఎత్తు 90 మీటర్లు ఉంటుంది. అంతేకాకుండా ఈ డ్యామ్ హ్యూవర్ డ్యామ్ కంటే కూడా 3 రెట్లు ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. చైనా ఎలా బ్రిడ్జ్లను, టన్నెల్స్ ను, డ్యామ్స్ ను మరియు హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్స్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందో చూశారు కదా. ఇవి ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ప్రాజెక్ట్స్, వాటిని చైనా చేసి చూపించింది. మరి వచ్చే 10 ఏళ్లలో చైనా ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూడాల్సి ఉంది. అయితే చైనా మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.